Hello everybody, welcome back to my channel Choleshwar Gupta. This is my first ever trip to Warangal with my friends. So this is a 2 days trip anamata. It's almost like devotional trip ani cheppochu. మేము ఫస్ట్ విజిట్ చేసింది 1000 పిల్లర్స్ టెంపుల్. ఒకటేమో శివాలయము, ఇంకోటేమో మండపం లాగా ఉంటుంది. సో ఈ రెండు కలుపుకొని 1000 పిల్లర్స్ అనమాట. శివాలయానికి వచ్చేసరికల్లా 400 పిల్లర్స్ ఉంటాయి, మండపంలో 600 ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో నందీశ్వరుడు ఉంటారనమాట మనకు. లక్కీగా వర్షం పడలేదు ఆ రోజు. నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన దానికంటే కూడా చాలా ప్రశాంతవదనంగా కనపడ్డారు నాకైతే అమ్మవారు అయితే. ఆ గుడి వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నెక్స్ట్ కీలవరంగల్కి వెళ్ళాము. అక్కడి నుంచి మనం ఇక్కడ చూసుకుంటే రాయి మీద అసలు అలా ఎలా చెక్కారనేది నాకు ఇంకా డౌట్గా అనిపిస్తుంది చూస్తుంటే. ప్రతి ఒక్క చిన్న డీటెయిల్స్ని కూడా ఎంత డీటెయిల్గా చెక్కారంటే అంత డీటెయిల్గా చెక్కారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కల్చర్ ఇన్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు పోయినాయి, అది మన బ్యాడ్ లక్. ఇక్కడ మనకిప్పుడు ఒక శిల లైక్ విగ్రహం లాగా కనపడుతుంది కదా, దీని ఎదురుగా ఒక సీనరీ లాగా ఉంటుంది. లైక్ ఒక పక్క శివుడు, ఇంకొక పక్క నందీశ్వరుడు, మధ్యలో ఒక మహారాజా కుర్చీ వచ్చినట్టు ఉంటుంది. శివుడికి నందికి మధ్యలో ఒక రౌండ్గా ఉంటుందన్నమాట, ఒక బేస్తో ఉంటుంది, స్టోన్ బేస్తోనే. నాకు తెలిసి అక్కడ యజ్ఞాలు కానీ లేకపోతే నృత్య ప్రదర్శనలు కానీ చేసేవాళ్ళేమో. పూర్వంలో అలా ఉండేవి కదా, దేవుడి ముందల నృత్యాభిషేకం చేయడం, అలా మేబీ అలా చేసి ఉండొచ్చు అన్నమాట. ఇదే ఆ సీనరీలో శివలింగం, కనపడే శివలింగం మనకిది. ఇక్కడి నుంచి మా ట్రిప్ అడ్వెంచరస్గా మారింది. లైక్ నెక్స్ట్ మేము రామంపకి వెళ్దాం అనుకున్నాము, కానీ రూట్ మ్యాప్ తప్పు చూపించడం వల్ల మేము వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో మనం చెక్ చేయడం మాత్రం కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ అని సెర్చ్ చేయాలి గూగుల్ మ్యాప్స్లో. దెన్ మనం కరెక్ట్ లొకేషన్కి వెళ్తామన్నమాట. ఇక్కడ రామప్పలో నందీశ్వరుడు. నెక్స్ట్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను ఎమ్మటే దేవుణ్ణి చూడంగానే. ఎందుకంటే తొలి దర్శనం లాగా అప్పుడే గేట్లు ఓపెన్ చేశారు. శివయ్య అని ఎంత నీట్గా అలంకరించారో ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ తండ్రి స్వరూపము. ఇది మా గ్యాంగ్, మేమే ఆ 7 మెంబర్స్ ట్రిప్కి వెళ్ళింది. సో ఇట్స్ మోర్ లైక్ ఫన్ అండ్ ఎమోషనల్ జర్నీ ఇది. నేనైతే మర్చిపోలేను ఈ జర్నీని. ఈ ట్రిప్ కూడా నాకు ఎక్సలెంట్గా అనిపించింది. నెక్స్ట్ మేము విజిట్ చేసింది హిమాచల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారి విగ్రహం అంటే శరీరం అంతా మెత్తగా ఉంటుంది. దీని తర్వాత మేము బొగోతాకి వెళ్ళాము. మధ్యలో గోదావరి రివర్ మీద బ్రిడ్జ్ ఉంది, సో అక్కడ కొన్ని పిక్స్ క్లిక్ చేసుకున్నాం అందరం. తర్వాత మధ్యలో బ్లూ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది అన్నమాట, బొగోతాకి మధ్యలో అంటే ముందే ఉంటుంది. అక్కడ నేను ఫుల్ క్రేజీగా మారిపోయి ఫుల్గా ఫొటోస్ తీసుకున్నా. నెక్స్ట్ అక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తేనే బెటర్, ఎందుకంటే కొంచెం జారుడుగా ఉంది. నెక్స్ట్ స్టోన్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి, కోసుకపోతున్నాయి. ఇక్కడికైతే మేము గైడ్ హెల్ప్తోనే పోయినాము. సో మనం చూస్తున్నట్టు ఇక్కడ పక్కకు ఉంటుంది అన్నమాట, యాక్చువల్ ఫాల్స్ పక్కకు ఇంకొంచెం చిన్నగా పడుతుంటుంది అన్నమాట. సో అక్కడ కరెక్ట్గా పిక్స్ క్లిక్ చేసుకున్నాము. అక్కడ లోతు ఏం ఎక్కువగా లేదు, ఇక్కడ మాత్రం లోతు ఎక్కువగా ఉంది. మనం చూడొచ్చు వాటర్ కూడా చాలా బ్లూ కలర్లో ఉన్నాయి, అందుకనే బ్లూ వాటర్ ఫాల్స్ అని వచ్చిందేమో. ఇది బొగతా అన్నమాట.
తెలంగాణ నయాగరా అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే. ఇక్కడ పక్కకు ఉన్న ఇక్కడ అందరూ నించొని ఉన్న దగ్గరనే చిన్న గుట్టలాగా ఉంటుంది, అంటే పైకి మెట్లు ఉంటాయి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట పైన. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ ప్లేస్ ముందర కూర్చొని అట్లా సీనరీని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది. కానీ వి డిడ్ంట్ వెయిటెడ్ ఫర్ మచ్ మోర్ టైం బికాజ్ మేము మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి కాబట్టి. మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ ట్రిప్లో. లైక్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట ఈ ట్రిప్ని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ బేరింగ్ మీ, అండ్ ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ట్రిప్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.